దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఉమ్మడి గోదావరి జిల్లాలోని కాకినాడ జీజీహెచ్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 22 పడకలతో వార్డు సిద్ధం చేశామంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమార్ తెలిపారు. అయితే 150 పడకలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశామంటున్న జీజీహెచ్ సూపరింటెండెంట్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిగా ధర్మాసుపత్రిగా పేరుగాంచింది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి. దీన్నే జీజీహెచ్ అని పిలుస్తారు. దాదాపు 150 బెడ్లుంటే ప్రస్తుతం ఏదైతే కరోనా గురించి కొత్త వేరియంట్ వచ్చిందని ప్రచారం జరుగుతుందో ఆ నేపథ్యంలో 2 జిల్లాల ప్రజలు ముందు జాగ్రత్త కోసం ఇక్కడ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. సూపరింటెండెంట్ గారు మనతో ఉన్నారు, వివరాలు తెలుస్తుంది. మేడం, మరి కరోనా కొత్త వేరియంట్ అంటున్నారు, ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ ఒక వార్డు కూడా ఏర్పాటు చేశారు. కరోనా కొత్త వేరియంట్ అంటే కొత్త వేరియంట్ గురించి మీరు స్పెసిఫిక్గా ఈ వేరియంట్ కోసం స్పెసిఫిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ లేవు. ముందు 3 వేవ్స్లో కూడా మనం ఏమి జాగ్రత్తలు తీసుకున్నాం? భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తర్వాత జలుబు, 2 రోజులకి మించి ఎక్కువ తీవ్రమైన జ్వరము, తలనొప్పి, ఆయాసము ఇటువంటివి ఏమైనా వస్తే గనక మనకి కన్ఫైన్ అయిపోవాలి. అంటే ఇంట్లో మనమే ఐసోలేషన్లోకి వెళ్ళిపోవడం బెటరు. 2 రోజుల మించి తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షలు చేయించుకోవడానికి మనకి టెస్టింగ్ సెంటర్ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. టెస్టింగ్ సెంటర్కి వచ్చి మీరు శాంపుల్ ఇచ్చినట్టయితే కనుక అది పాజిటివా నెగిటివా వచ్చిందా అన్న దాన్ని బట్టి మేము చెప్తాము. ఒకవేళ అలా కాకుండా ఆయాసం ఎక్కువగా ఉంది, తలనొప్పి ఎక్కువగా ఉంది, మీకు ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వస్తే మేము దానికి తగు విధమైన పరీక్షలు చేసి పేషెంట్ని అవసరాన్ని బట్టి జాయిన్ చేసుకుంటాం. సో మనం ఏంటంటే 22 పడకల వార్డుని మనం అంతా సిద్ధం చేసి ఉంచున్నాము హాస్పిటల్లో. దానికి ఆక్సిజన్, తర్వాత అవసరమైన మందులు అన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతం 2000 నుంచి 4000 టెస్టుల వరకు చేయగలిగిన కెపాసిటీ మనకి టెస్ట్ కిట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఏమైనా ఎమర్జెన్సీలు వస్తే ట్యాకిల్ చేయడానికి మనం కోవిడ్ టీమును కూడా సిద్ధపరిచి ఉంచున్నాం. సో జబ్బు తెచ్చుకునే కంటే కూడా దాని నివారణ ఎలాగా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. సో ప్రతి ఒక్కరూ కూడా భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించండి. దయచేసి ఎవరైనా కూడా మాస్కులు ధరించండి. ప్రత్యేకంగా హాస్పిటల్ విషయానికి వచ్చినప్పటికీ మనకి తూర్పుగోదావరి జిల్లాలో కొంచెం మర్యాదలు ఎక్కువ ఉంటాయి. సో మా తాలూకా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు కదా, చూద్దాం కదా అని చెప్పి అందరూ రావద్దు. దయచేసి వీలైనంత వరకు తగ్గించకండి. సో విజిటర్స్ తగ్గించినప్పుడు ఏంటి అంటే వ్యాప్తి తక్కువ ఉంటుంది. మనం టెస్టులు చేస్తున్నాం, ఇంతవరకు ఏమైనా కేసులు ట్రేస్ అయినాయా? అలాగే ఎన్ని వార్డుల్లో సిద్ధం చేసాం? అదేవిధంగా ఈ వేరియంట్ పెద్ద సీరియస్ కాదు అంటున్నారు, అయినప్పటికీ ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ మాస్క్ ధరించడంతో పాటు, ఎందుకంటే శీతల గాలి బాగా ఎక్కువ ఉంది మేడం. మాస్క్ ఈ వేరియంట్ సీరియస్ కాదు అని మనం అనుకుంటానికి ఏమి లేదు అండి. ఎప్పుడు ఎవరికి అంటే ఎవరు ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పర్సన్స్ ఉంటారు, లేదు పెద్దవాళ్ళు ఉంటారు, 60 సంవత్సరాల వయసు ఉన్నవారు, లేదు ముందు కోవిడ్లో ముందు వేవ్స్లో అటాక్ అయ్యి దాని నుంచి బ్రతికి బయటపడిన వారు, వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో ఎవరికి ఏ మనిషికి ఎట్లాగా ఎఫెక్ట్ అవుతుంది అన్నది మనం ఎప్పుడు కూడా గెస్ చేసి చెప్పలేము. అందుకని దాన్ని సులువుగా తీసుకుంటానికి లేదు. అలా అని ప్రజలు భయభ్రాంతులు కూడా కావద్దు. ఏవైతే పద్ధతులు పాటించమని చెప్తున్నారో అది ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఏదైతే కోవిడ్ ప్రోటోకాల్ ఉందో దాన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. మొదటి 3 వేవ్ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంటుంది. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రాణాలు రక్షించుకోవడాన్ని సూపరింటెండెంట్ లావణ్య కుమార్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ దొరబాబుతో సాంబశివరావు, BRK న్యూస్, కాకినాడ జీజీహెచ్ నుంచి.